హైదరాబాద్కే కాదు, త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ రాబోతోంది. ఇప్పటికే తుది అలైన్మెంట్ ఖరారు కాగా డిపిఆర్ తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు దృష్టి పెట్టడంతో ఓఆర్ఆర్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాదిలోనే ప్రాజెక్టును పట్టాలెక్కించాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అనంతరం కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించింది. దీంతో ఓఆర్ఆర్ కు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని ఎన్హెచ్ఏఐ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. 189 కిలోమీటర్ల పరిధి ఉండే ఓఆర్ఆర్ కి గతంలో ఆర్వి అసోసియేట్స్ అనే సలహా సంస్థ అలైన్మెంట్ రూపకల్పన, డిపిఆర్ పనులు చేయగా ప్రస్తుతం అదే సంస్థను కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఓఆర్ఆర్ నిర్మాణానికి 2018 నాటి అంచనా ప్రకారం 17,761 కోట్లు, దీనికి అవసరమైన 3,404 హెక్టార్ల భూసేకరణకు మరో 4,198 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపు 20,000 కోట్లు, భూసేకరణకు సుమారు మరో 5,000 కోట్లు కలిపి మొత్తం 25,000 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. భూసేకరణ సహా మొత్తం వ్యయాన్ని భరించేందుకు కేంద్రం సమ్మతించింది. దీంతో ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ కు సంబంధించి భూసేకరణ కోసం అధికారులను నామినేట్ చేయాలని కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఏఐ అధికారులు లేఖలు రాశారు. 80 నుంచి 90% భూసేకరణ జరిగితే ఆ ప్రాజెక్టులో టెండర్లు పూర్తి చేసి గుత్తేదారులకు పనులు అప్పగిస్తారు. 2018 అలైన్మెంట్ ప్రకారం ఓఆర్ఆర్ 189 కిలోమీటర్లతో కాగా తాజాగా అలైన్మెంట్ను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాక తుది అలైన్మెంట్ను ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులకు పంపనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును కేంద్రం ఏ పథకంలో చేరుస్తుందనేది స్పష్టత వచ్చిన వెంటనే అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టు మరింత వేగం పుంజుకోనుంది.